హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ టెట్కు సంబంధించిన పేపర్ 1కు సంబంధించిన మ్యాథ్స్ పేపర్ని విశ్లేషణ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మ్యాథ్స్లో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు షేర్ చేయండి. అయితే పేపర్ 1 జూన్ 8వ తారీఖు 2025 సీజన్ 1లో జరిగిన ఎగ్జామ్ పేపర్ గురించి మనం ఒకసారి చూసి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఒకసారి కులంకుశంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి ప్రశ్న కనుక మనం చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్? క్రింది వానిలో అంతం కాని ఆవిర్జితమయ్యే దశాంశం ఏది? అందులో ఆప్షన్ 1 5/8, ఆప్షన్ 2 3/7, ఆప్షన్ 3 14/35, ఆప్షన్ 4 13/16. అయితే ఈ ప్రశ్న మనం చూసే ముందు అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం ఏంటి అంటే, ఈ 4 ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్లో మార్చినప్పుడు అవి కొన్ని పాయింట్ల వరకు వెళ్ళి మనకు రిమైండర్ వచ్చేసి 0 వచ్చేయాలి. ఈ విధంగా 0 వస్తే అవి అంతమయ్యి ఆవర్తనం కాకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ డెసిమల్ అనేది ఎప్పుడు కూడా రిమైండర్ అనేది 0 కాకుండా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన అంకె మరలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే 0.7325 అని వచ్చిన తర్వాత మరలా ఆవర్తితం అంటే మళ్ళీ 7325, మరలా 73, ఆ విధంగా ఇట్లా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా దాని యొక్క రిమైండర్ అనేది 0 కాకుండా ఉంటుంది. ఈ విధంగా అయ్యే వాటిని మనం అంతం కానీ ఆవర్తితం అయ్యే దశాంశం అంటాం. అంటే నాన్ టర్మినేట్ కాదనమాట. ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటారు. దీన్ని కనుక ఈ ఆప్షన్ కనుక మనం ఒకసారి చెక్ చేస్తే మనకు ఏది అనేది అర్థమవుతుంది. ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే 5/8. 5/8ని మనం ఎలా చేయాలి? డివిజన్ చేయాలి అంటే 5 డివిడెండ్గా పెట్టుకొని 8ని డివిజర్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కనుక డివిజన్ ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. మరో వీడియోలో నేను డివిజన్ ఎలా చేయాలో, దాని రూల్స్ రెగ్యులేషన్ ఏంది అనేది నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇక్కడ చూడండి, 8 టేబుల్ తోటి మనం 5ని డివిజన్ చేయాలి. అయితే 5ని డివిజన్ చేయాలంటే 8 టేబుల్ అనేది 8 అనేది ఇక్కడ డివిజన్ అయింది అంటే డివిజన్ చేసేది. ఇది డివిడెండ్ అయింది. డివిడెండ్ అంటే భాగించబడేది, అంటే డివిజన్ అయ్యేది అనమాట. సో ఈ 5ని 8 పార్ట్గా మనం డివిజన్ చేయాలంటే కుదరదు. ఎప్పుడైనా డివిడెండ్ అనేది ఎక్కువ ఉండాలి, డివిజన్ అంటే తక్కువ ఉంటేనే మనకు వీలవుతుంది. ఇది ఈ విధంగా ఉంటే వీలు కాదనమాట. అంటే 5ని 8 డివిజన్ చేయలేదు, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. మరి దీన్ని ఎక్కువ చేయాలంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ కోషంట్లో పాయింట్ వేసుకొని మనకు ఒక 0 వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 50 అవుతుంది. అంటే 8 50ని డివిజన్ చేస్తుంది. 8 50ని డివిజన్ చేస్తుంది. అప్పుడు కనుక మనం 8 టేబుల్ని చదవాలి. 8 టేబుల్ని చదివినప్పుడు 8 6 48, 8 6 48 ఇలా వేసుకోవాలి. 48 వేసుకున్న తర్వాత 50లో నుంచి 48 పోతే 2, లేదు అంటే 0 నుంచి 8 పోదు కాబట్టి మనం 10 దశకం తీసుకుంటాం. 10 నుంచి 8 పోతే 2 బోరోయింగ్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ
10 పోతే ఇక్కడ 5లో ఒకటి పోతే 4 ఉంటుంది, 4 నుంచి 4 పోతే 0, ఇక్కడ 2 అయింది. అయితే ఒకసారి మనం పాయింట్ తీసుకున్న తర్వాత ఒక్కసారికి 1 0 వేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లాగో మనం పాయింట్ ఒకసారి వేసుకున్నాం కాబట్టి పాయింట్ ఎప్పుడైతే వేసుకున్నా అప్పటి నుంచి 1 0 అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 20 అవుతుంది. 20 అయినప్పుడు 8 2 జా 16, 4 వస్తుంది. మరలా 1 0 వేసుకునే అవకాశం ఉంటుంది. సో 8 టేబుల్ తోటి మరలా చేయాలి. 8 5 జా 40, రిమైండర్ 0. అంటే 5/8 వాల్యూ ఎంత అవుతుంది డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 0.624 అయింది. అంటే ఇక్కడికే అంతమైంది, అంటే ఇక్కడ టర్మినేట్ అయింది అనమాట. ఇక్కడికి ఆగిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం సెకండ్ కనుక చూస్తే సెకండ్ ఆప్షన్, ఇట్లా 4 ఆప్షన్స్ కూడా మనం చెక్ చేయవలసి ఉంటుంది. అందులో ఏ ఆప్షన్ అయితే రైట్ అవుతుందో ఆ ఆప్షన్ దగ్గర మనం ఆగిపోవాలి. సో నెక్స్ట్ కనుక చేస్తే 3/7. ఈ 3/7ని మనం ఎలా 7 డివిజన్ అవుతుంది అంటే డివిజన్ చేసేది, 3 డివిజబడేది అంటే భాగించబడేది. అంటే 7 తోటి 3ని డివిజన్ చేయాలి. 7 ఎక్కువ ఉన్నది, డివిజన్ ఎక్కువ ఉన్నది, డివిడెండ్ తక్కువ ఉంది కాబట్టి భాగించలేము కాబట్టి మనం ఏం చేసుకుంటాం, ఒక పాయింట్ వేసుకొని మనం ఇక్కడ ఒక 0 వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 30 అయింది. సో డివిడెండ్ 30 అయింది కాబట్టి 7 తోటి మనం డివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 7 టేబుల్లో కనుక 7 4 జా 28, అంటే 30 కంటే తక్కువ ఉన్నదే తీసుకోవాలి. సో 30లో నుంచి 28 పోతే మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. అంటే 10 నుంచి 8 పోతే 2 వస్తుంది. ఇక్కడ 2 నుంచి 2 పోతే 0 అవుతుంది, 2 అవుతుంది. ఒకసారి పాయింట్ వేసుకున్నాం కాబట్టి ఒక 0 తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి 20 వేసుకున్నాం. మరలా 7 2 జా 14, 7 2 జా 14. మళ్ళీ 20 నుంచి 14 పోతే 6 వస్తుంది. మళ్ళీ ఒక 0 వేసుకునే అవకాశం ఉంటుంది, 60 అయింది. అప్పుడు 7 8 టేబుల్ తోటి 7 8 జా 50, 7 8 జా 56. మళ్ళీ 60 నుంచి 56 పోతే 4 వస్తుంది. అదేవిధంగా మళ్ళీ 1 0 వేసుకునే అవకాశం ఉంటుంది. మరలా కనుక చేస్తే 7 జా 35, 5 వస్తుంది. మళ్ళీ ఒక 0 వేసుకుంటాం. 7 జా 49, మనకు ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ 1 0 వేసుకుంటాం. 7 1 జా 7, మళ్ళీ 3 వస్తుంది. మళ్ళీ 0. మరలా చేస్తే 7 4 జా 28, మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 తర్వాత మళ్ళీ 4 వచ్చింది. 4 నుంచి మరలా కనుక మనం చేస్తే 2 వస్తుంది. అదేవిధంగా 8, అదేవిధంగా 5 వస్తుంది. 7 1 ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎంతవరకు చేసినా దీని యొక్క రిమైండర్ అనేది 0 కాదు. రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా 0 కావట్లేదు. ఇది ఎంతసేపు చేసినా కానీ మనకు రిమైండర్ 0 కాదు. వచ్చిన అంకెలు మరలా వస్తూ ఉంటాయి. కాబట్టి దీనినే అంతం కానీ ఆవర్తితమయ్యే దశాంశము అంటారు. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని అంటారు. సో ఇది ఆన్సర్ అన్నమాట, రెండోది ఆన్సర్. అదేవిధంగా మీరు 3వ ఆప్షన్ 4వ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇది టర్మినేట్ అవుతుంది అంటే రిమైండర్ 0 వస్తుంది. ఇది కూడా టర్మినేట్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో ఇవి 3 కూడా ఆన్సర్స్ కావు. ఇది రెండోది ఆన్సర్. ఈ విధంగా మనం మొదటి ప్రాబ్లంని మనం చేయవలసి ఉంటుంది. 600 is equal to 2 to the power of x plus 3 to the power of y plus 5 to the power of z, then xy plus yz plus zx by x plus y plus 2z value. 3600 is equal to 2 to the power of x plus 3 to the power of y plus
5/z అయితే xy ప్లస్ yz ప్లస్ zx బై x ప్లస్ y ప్లస్ 2z విలువ ఎంత? ఇందులో ఇది ఆప్షన్. ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే 3600ని 3600ని మనం ఏం చేయాలంటే కారణాంకాలుగా విభజించాలి. ఎల్సిఎం చేయాలి. కనిష్ట సామాన్య గుణకం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి అంటే కారణాంకాలుగా విభజించాలి. కారణాంకాలుగా విభజించాలంటే 3600 అనేది ఏ టేబుల్లో ఉందో మనం ముందుగా కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఒకటే మార్గం కారణాంక పద్ధతి, ఎల్సిఎం పద్ధతి, కసాగు పద్ధతి. ఈ కసాగు పద్ధతిని మనం దేనితో చేయాలి అంటే కనిష్ట ప్రధాన సంఖ్యలతోటి మనం చేయవలసి ఉంటుంది. కనిష్ట ప్రధాన సంఖ్య అంటే ఫస్ట్ మొదటగా 2తో చేయాలి. 2తోని పోని వెడల 3తో చేయాలి. అంటే వరుసగా ప్రధాన సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళాలి. మొదటగా మనం 2తోటి కనుక చేస్తే 2 1 జా 2, ఇక్కడ 1 మిగులుతుంది, 16 అవుతుంది. 2 8 జా 16, తర్వాత 0 0. ఈ ఎల్సిఎం కనుక చేయడం రాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో ఎల్సిఎంని నేను ఫుల్ డీటెయిల్గా మీకు వివరిస్తాను. మరలా 2 తోటే మనకు భాగించబడుతుంది. మళ్ళీ 2 తోటి 2 9 జా 18 0 0. తర్వాత మరలా 2 తోటి పోతుంది. 2 4 జా 8, తర్వాత 1 మిగులుతుంది 10 అవుతుంది. 2 5 జా 10 0. మరలా 2 తోటి పోతుంది మనకు 2 2 జా 4, 2 2 జా 4, 2 5 జా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ వరకు 2 తోటి పోయింది. తర్వాత మనకు ఇది లాస్ట్లో బేస్ సంఖ్య ఉంది కాబట్టి మనకు 2 తోటి పోదు. మనం ఏం చేయాలంటే 3 తోటి పోతుంది. 3 7 జా 21, 3 5 జా 15. మరలా మనకు 3 తోటి పోతుంది. 3 2 జా 6, 3 5 జా 15. ఇప్పుడు 25 అనేది 3 తోటి పోదు కాబట్టి 5 తోటి పోతుంది. 5 5 జా 25. ఏదైనా చేసినప్పుడు మనకు 2లు ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. 3లు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. 5లు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. అంటే 3600 ఈజ్ ఈక్వల్ 2 to the power of 4. ఇక్కడ 4 వచ్చింది. 2 to the power of 4 ప్లస్ 3 to the power of 2 ప్లస్ 5 to the power of 2. ఇక్కడ మనం చూస్తే 2 to the power of 4, 2 to the power of x అంటే x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మనం ఇందులో రాస్తే xy ప్లస్ yz ప్లస్ zx బై x ప్లస్ y ప్లస్ 2z. x అంటే 4 ఇంటూ y అంటే 2 ప్లస్ y అంటే 2 ఇంటూ 2 ప్లస్ z అంటే 2 ఇంటూ 4 బై x అంటే 5, x అంటే 4 ప్లస్ y అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2. ఇలా కనుక చేస్తే 4 2 జా 8 ప్లస్ 4 2 2 జా 4 ప్లస్ 4 2 జా 8 బై 2 2 జా 4, 4 ప్లస్ 2 ప్లస్ 4. ఇక్కడ 8 8 16 ప్లస్ 4 20, 20 బై 10, 4 4 8 ప్లస్ 2 10. సో 0 0 క్యాన్సిల్ అయితే 2/1 అంటే 2 వాల్యూ వస్తుంది. సో 3వ ఆన్సర్ రైట్ అన్నమాట. ఈ విధముగా మనం చేస్తూ ఉండాలి. మొదటగా 3వ ప్రశ్న కనుక చూస్తే 5 years ago sum of the age of Anita and Sunita is 42 years. Anita is elder than Sunita by 4 years. The ratio of the present ages of Anita and Sunita. 5 సంవత్సరాల క్రితం అనిత మరియు సునీతల వయస్సుల మొత్తం 42 సంవత్సరములు. సునీత కంటే అనిత 42 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సు నిష్పత్తి ఎంత? అయితే ఫస్ట్ అనిత మరియు ప్లస్ సునీత
వయసు మొత్తం ఎంత? 42 సంవత్సరములు. ఇది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే, ఈ సునీత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి, అనిత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి. అంటే ఈ 42కు 5 + 5 10 సంవత్సరాలు కలపాలి. 10 సంవత్సరాలు కలిపితే మనకు 52 సంవత్సరములు అవుతుంది. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసులో తేడా ఎంత ఉన్నది అంటే 4 సంవత్సరములు ఉన్నది. 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 4 సంవత్సరములు అంటే అనితకు 2 సంవత్సరాలు, సునీతకు 2 సంవత్సరాలు. మనం ఏం చేయాలంటే చిన్న అమ్మాయిని తీసివేయాలి, పెద్ద అమ్మాయిని కలపాలి. ఎందులో అంటే ఈ 52 సంవత్సరాలు ఇద్దరి సమాన వయస్సు కనుక ఉంటే మనకు ఎంత? 52 సగం చేస్తే 26 వస్తుంది. అదేవిధంగా అనిత కూడా 26 వస్తుంది. 26 + 26 52 అవుతుంది. కానీ ఇద్దరు సమాన వయసులో లేరు. అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉన్నది, సునీత 2 సంవత్సరాలు చిన్న ఉన్నది. సో అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉంది కాబట్టి దీనికి +2 కలుపుతాం. వీళ్ళు తేడా 4 సంవత్సరాలు కాబట్టి ఈ చిన్న అమ్మాయికి 2 సంవత్సరాలు తీసివేస్తాం. అలా తీసేసినప్పుడు అనిత వయసు 28 సంవత్సరాలు అవుతుంది, సునీత వయసు 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 28:24 దీన్ని మనం కనిష్ట రూపంలో కనుక రాస్తే మనకు 2 టేబుల్లో పోతుంది. 2 14 జా, 2 12 జా, అదేవిధంగా 2 7 జా, 2 6 జా. ఇక్కడ మనకేమొస్తుందంటే 7:6 నిష్పత్తి వస్తుంది. 7:6 నిష్పత్తి వస్తుంది. ఈ విధంగా మనం ఈ లెక్కను చేయాలన్నమాట. 4 × 12 సో 21 × 3 సో 63 అవుతుంది. అంటే 63 యాపిళ్ళ ధర 1386 రూపాయలు అయినప్పుడు 9 యాపిళ్ళ ధర ఎంత మనం కనుక్కోవాలి. సో 63 యాపిళ్ళ ధర 1386 అయినప్పుడు 9 యాపిళ్ళ ధర ఎంత అంటే 9 × 1386/63. మరొక లెక్క చూద్దాం ఫ్రెండ్స్. 4వ లెక్క. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 1/4 డజన్ ఆఫ్ యాపిల్ ఈస్ 1386 దెన్ ద కాస్ట్ ఆఫ్ 9 యాపిల్ ఈస్. 1/4 డజన్ల ఆపిల్ పండ్ల ధర 1386 రూపాయలు అయితే 9 ఆపిల్ పండ్ల ధర ఎంత? ఇది చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, 5/1/4 డజన్లు. 5/1/4 5/1/4 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 5/1/4 ఇంటూ డజన్. డజన్ అంటే 12 వేసుకోవాలి. మరి 5/1/4ని ఎలా రాయొచ్చు అంటే 4 × 5 = 20 + 1 21/4 ఇంటూ 12 అంటే 4 1 9 7 జా 63 9,063. సో 7 1 జా 7 1 జా 7 9 జా 63. మళ్ళీ ఇక్కడ 5 మిగులుతుంది. 7 8 జా 56. సో 198 ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ కనుక చూస్తే 0.2 whole square plus 0.3 whole square plus 0.4 whole square by 0.5 whole square విలువ ఎంత అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇట్లా 4 విధాలుగా రాసినది. 1.60, 1.24, 1.16, 1.08. దీన్ని మనం ఏం చేయాలంటే ఇది కూడా చాలా డైరెక్ట్ మెథడ్, ఈజీ మెథడ్. సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే 0.2 స్క్వేర్, 0.3 స్క్వేర్, 0.4 స్క్వేర్. ఫస్ట్ సొల్యూషన్ కనుక చూస్తే 0.2 స్క్వేర్ ఫస్ట్, దాని తర్వాత 0.3 స్క్వేర్, దాని తర్వాత 0.4 స్క్వేర్, తర్వాత 0.5 స్క్వేర్. ఈ మూడింటి వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ 0.2 స్క్వేర్, 0.2 ఇంటూ 0.2 మనం ఎలా చేయాలంటే 2 2 జా 4, 2 2 0 చేస్తే
0 వస్తుంది, మళ్ళీ 0 to 0 మొత్తాన్ని జీరోలు వస్తాయి కాబట్టి 4 వస్తుంది. అయితే దీన్ని పాయింట్లలో మల్టిప్లికేషన్ కాబట్టి ఏం చేయాలి అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయంటే ఒక అంకె ఉన్నది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఒక అంకె ఇక్కడ ఒక అంకె, అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయన్నమాట. సో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి. మరి ఏం చేయాలి, ఒకటే అంకె ఉన్నది కాబట్టి దీన్ని మనం పాయింట్ని ఇటు జరపాలి, ఇక్కడ 0 వేసుకోవాలి, ఇప్పుడు పాయింట్ వేసుకోవాలి, అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, అంటే 0.04 దీని ఆన్సర్ అనమాట. ఇదే దీన్ని కూడా మనం అలాగే చేస్తే 0.3 ఇంటూ 0.3 3 3 9 వస్తుంది. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఇక్కడ ఒక 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలు మనం జరుపుకోవాలి. సో 0.09 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే 0.4 0.4 4 4 16 వస్తుంది. పాయింట్ తర్వాత ఇక్కడ కూడా 2 అంకెలు తీసుకోవాలి కాబట్టి 1 2 ఉంది, సో 0.16. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేయాలి. 0.5 ఇంటూ 0.5 5 5 25. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 అంకెలు వేసుకోవాలి. 1 2 అంటే 0.25. ఇక్కడ చూస్తే 0.2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0.04 వచ్చింది, ప్లస్ దీని విలువ 0.09 వచ్చింది, ప్లస్ దీని విలువ 0.16/0.25. ఈ మొత్తం మనం కూడాలి, కూడదాం. 0.04 0.09 0.16 మొత్తం కూడితే ఏమవుతుంది, 13 + 6 9, తర్వాత 19 వస్తుంది, 29 అంటే 0.29 0.29/0.25. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పాయింట్ని మనం ఇక్కడ ముందుకు తీసుకురావాలి. రెండు సేమ్ ఒకే విధంగా తీసుకొస్తే 29/25 అవుతుంది. 29/25ని మనం డివిజన్ చేస్తే 29ని 25తో డివిజన్ చేయాలి. 25 1 25 4 అవుతుంది. 4 పోదు 25లో, అంటే 4 చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉంటేనే పోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక పాయింట్ వేసుకొని ఇక్కడ 0 వేస్తే 40 అవుతుంది. 25 1 25. ఇప్పుడు ఎంత అవుతుంది, 40 నుంచి 25 అయితే 15 అవుతుంది. 0 25 6 150, శేషం రిమైండర్ 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, 1.16. 1.16 ఏది ఆన్సర్, ఇది ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో చేయాలి. నేను మీకు వివరిస్తున్నాను కాబట్టి ఇన్ని స్టెప్స్ రాశాను, కానీ ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. ఈ 4 స్టెప్స్ టకటక చేసేసి ఈ ఎడిషన్ చేసేసి డైరెక్ట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. కాకపోతే మీకు బాగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అయిన తర్వాతనే మీరు ఇంత స్పీడ్గా లెక్కలు చేయగలరు. ఇందులో మరొక ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. 6వ లెక్క, క్రింది వానిలో ఏది సరైనది? 5/6 + 1 = 1, 2 + 3/4 = 2.75, 4 5/6 = 34/6, అదేవిధంగా 3 - 1 1/2 = 3/4. ఈ 4ట్లో ఏది సరైన సమాధానం? ఇది చూడండి. ఫస్ట్ మొదటిది చూద్దాం. 1వది 5/6 + 1 = 1. ఇది కనుక చేస్తే మనం భిన్నాల్లో మనం అడిషన్ చేసినప్పుడు ఒకవేళ ఒక పూర్ణాంకం మాత్రమే 2 కానీ 3 కానీ అట్లా పూర్ణాంకం మాత్రమే ఉంటే /1 వేసుకోవాలి. అట్లా దీన్ని /1 వేసుకుంటే ఇక్కడ డినామినేటర్ 2 డినామినేటర్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 6 1 ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది కదా. 6ని 6 తోటి డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, 1 వస్తుంది. అంటే 6ని 6తో డివైడ్ చేస్తే 6 1 6. సో 6ని 6 తోటి ఇక్కడ ఉన్న హారంతో డివిజన్ చేస్తే 1 వస్తుంది. ఈ 1ని తీసుకెళ్ళి న్యూమరేటర్లో ఉన్న 5 తోటి ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ 6ని 6తో డివిజన్ చేస్తే 1 వచ్చింది. ఈ 1 × 5, సో 1 × 5 అవుతుంది. ప్లస్
ఇక్కడ డినామినేటర్ మళ్ళీ డివిజన్ చేయాలి. 6ని 1తో డివిజన్ చేస్తే 6 వస్తుంది. 6ని ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ తోటి ఇంటూ చేయాలి. 6 × 1 = 1. సో 5 + 6 1 5 = 5 + 6 + 1 6. సో 5 + 6/6. 5 + 6 ఏమవుతుంది? 11/6 అవుతుంది. 11/6 = 1 అవ్వదు. సో ఈ ఆన్సర్ తప్పు. నెక్స్ట్ రెండోది కనుక మనం చూస్తే 2 + 3/4. ఇది కూడా పూర్ణాంకం లవంలో మనం డినామినేటర్లో మనం ఏం చేసినాం? 1 వేసుకున్నాం. 1 వేసుకొని మళ్ళీ చేసి ఈ 1కు 4కు మనం ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది. 4ను 1తో డివిజన్ చేస్తే 4 వస్తుంది. 4 × 2 4 × 2 ప్లస్ ఈ 4ను 4తో డివిజన్ చేస్తే 1 వస్తుంది. 1 × 3 1 × 3. ఇక్కడ చూస్తే మనకు 4 2 = 8 ప్లస్ 3 1 = 3/4 అంటే మనకేమొచ్చింది? 11/4 వచ్చింది. 11/4 అనేది 2.75కి సమానమా అంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ డివిజన్ చేయాలి. 11ని 4తో డివిజన్ చేయాలి. 4 2 = 8 3 వస్తుంది. సో 4 3 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ వేసుకొని 0 వేసుకుంటాం. 4 7 = 28 మరలా 2 వస్తుంది. 0 ఆల్రెడీ పాయింట్ వేసేసుకున్నాం కాబట్టి 0 అని ఒక్కొక్క 0 అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది. 4 5 = 20 రిమైండర్ 0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 2.75కి సమానమైంది. సో రెండోది ఆన్సర్ అన్నమాట. అదేవిధంగా మూడోది కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలంటే 4 5/6 = 34/6. 4 6 = 24 + 5 29/6 = 34/6 అవుతుందా అంటే కాదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఇది కూడా చేద్దాం. 4th చేద్దాం. 3 - 1 1/2 = 3/4 రావాలి మనకు. సో ఇది చేద్దాం. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్రాక్షన్లోకి మార్స్తే 3 - 2 1 = 2 + 1 3/2. మరలా దీన్ని సేమ్ ఇదే విధంగా చేస్తే /1 వేసుకొని చేస్తే ఎల్సిఎం 2 వస్తుంది. 2ను 1తో డివిజన్ చేస్తే 2 వస్తుంది. 2 × 3 2 × 3 మైనస్ 2ను 2తో డివిజన్ చేస్తే 1 వస్తుంది. 1 × 3 2 3 = 6 -3/2 6 - 3 = 3/2 కానీ ఇక్కడ 3/4 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే సెకండ్ది రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మీరు ఎగ్జామ్లో ఎక్కడ రైట్ ఆన్సర్ వస్తే అక్కడే ఆపేయచ్చు. నేను మీకు వివరణ కోసం ఇక్కడ వరకు చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్లో అవని పర్చేస్డ్ ఏ వాచ్ ఫర్ 600 rupees and sold it to Vikas at a gain of 1/2%. Vikas sold it to Ashok at a gain of 15%. The amount paid by Ashok is. అవని ఒక గడియారాన్ని 600 రూపాయలకు కొని వికాస్కు 6.1/2% లాభానికి అమ్మాను. వికాస్ ఆ గడియారాన్ని 15% లాభంలో అశోక్ అమ్మాను. అశోక్ చెల్లిన మొత్తం ఎంత? ఇక్కడ గెయిన్ అంటే చూసుకోవాలి మనం. గెయిన్ అంటే లాభం. అయితే మరి గెయిన్ అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా అవని వికాస్కి అమ్మింది. అసలు అవని ఎంత కొన్నది? పర్చేజ్డ్. ఫస్ట్ అవని ఎంత కొన్నదంటే అవని పర్చేజ్డ్ అమౌంట్ 600 అండ్ వికాస్కి గెయిన్ తోటి అమ్మింది కాబట్టి లాభంతో అమ్మింది కాబట్టి ఎంత లాభంతో అమ్మిందంటే 1/2% గెయిన్తో అమ్మింది. దీన్ని మనం ఎలా చేయాలి అంటే 600 కొని గెయిన్ 1/2%. 1/2ని ఎలా రాసుకోవచ్చు? 6 2 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. 6 2
12 + 1 13/2 అవుతుంది. అయితే దీన్ని గెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా 100+ చేసుకోవాలి. 100 + 600 × 100 + 13/2 చేసుకోవాలి గెయిన్ అని వస్తే, బై 100 వేసుకోవాలి. అదే లాస్ అని వస్తే, నష్టము అని వస్తే ఇక్కడ 100- అని చేసుకోవాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ గెయిన్, లాస్, లాభము, నష్టము అనే క్వశ్చన్ కనుక వస్తే మనం గెయిన్ అని వస్తే 100కు ప్లస్ పెట్టుకోవాలి. అదేవిధంగా లాస్ అని వస్తే మైనస్ పెట్టుకోవాలి. 100 + 13/2. 600 ఇంటూ ఈ 00కి 00 క్యాన్సిల్ అవుతుంది. 6 ఇంటూ ఇప్పుడు ఈ 100 అనేది పూర్ణాంకమైంది, అక్కడ +1 వేసుకుంటాం. అది 100/1 + 13/2 అవుతుంది. ఈ డినామినేటర్ అన్నిటికి ఎల్సియం చేస్తే 2 వస్తుంది. అప్పుడు ఈ 2ను 1 తోటి కనుక డివిజన్ చేస్తే 2 వస్తుంది. 2 × 100 = 200 అవుతుంది. ప్లస్ 2ను 2 తోటి డివిజన్ చేస్తే 1 వస్తుంది. 1 × 13 = 13 వస్తుంది. ఇక్కడ చూస్తే 213/2 × 6. 2 1 = 2, 3 = 3ని 213 తోటి కనుక చేస్తే 3 3 = 9, 3 1 = 3, 3 2 = 6. 639 రూపీస్కి అవని వికాస్ కమ్మింది. అవని వికాస్ కమ్మింది అంటే అవని అమ్మిన వేళ 639. ఇది ఏమవుతుందంటే వికాస్ కొన్న వేళ కిందికి అవుతుంది. అప్పుడు వికాస్ పర్చేజ్డ్ అమౌంట్ ఎంత అంటే 639. ఈ వికాస్ ఎవరికి అమ్మాడు అంటే అశోక్ అమ్మిండు. సో వికాస్ ఎవరికి అమ్మిండు? అశోక్ అమ్మిండు. ఇతను కూడా ఏం చేసిందంటే గెయిన్ తోటి అమ్మిండు. గెయిన్ ఎంత అంటే ఇతని గెయిన్ 15% గెయిన్. ఇప్పుడు దీన్ని మనం ఇలా దీని లెక్కన రాసుకుంటే 639 × 100 + 15/100. ఇది కదా అంటే 639 × 115/100 అవుతుంది. 5 2 చేస్తే 5 2 = 10, 0 20 అవుతుంది. 5 2 = 10, 5 3 అంటే 23. 639 × 23/20 వస్తుంది. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. 639 × 23 మల్టిప్లికేషన్ కనుక చేస్తే 639 × 23 ఏదైతే 3 9 = 27, 3 3 = 9, 10 11 అవుతుంది. 3 6 = 18, 19 అవుతుంది. తర్వాత ఇంటూ 2 9 = 18, 2 3 = 6, 7, 2 6 = 12. అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చిందంటే ఈ పై న్యూమినేటర్ వాల్యూ ఎంత అంటే 14697/20. 2 టేబుల్ తోటి కనుక చేస్తే 2 10 = 20, 2 7 = 2 3 = 2 4 = 8, 2 8 = 16. ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ వేసుకొని 10 అవుతుంది. 2 5 = 10. ఇప్పుడు 10 కూడా మనం డివిజన్ చేస్తే 10 టేబుల్ తోటి కనుక చేస్తే పాయింట్ ఇక్కడ జరుగుతుంది. సో 734.85 ఆన్సర్ వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది. ఇందులో 8వ ప్రాబ్లం కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. కింది కొలతలతో ఏది త్రిభుజాన్ని ఏర్పరచదు. కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. అసలు ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఏం చేయాలి, ఏం ఉండాలి అంటే
ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. ఈ 3 భుజాల్లో ఏ 2 భుజాలు కూడా ఏ 2 భుజాలను కలిపినా కూడా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఏ 2 భుజాలను కూడినా కానీ మూడో భుజంకి కంటే ఎక్కువగా ఉండాలి. అలా చూస్తే ఇది 7, 8, 9. ఈ 7, 8 కలిపితే 15 అవుతుంది. ఈ 15 9 కంటే ఎక్కువ కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. 8, 8, 8 ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8. ఈ 3 8లో ఈ 2 8 16 అవుతుంది. అంటే 16 8 కంటే ఎక్కువ కాబట్టి ఇది కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఇక్కడ ఇది కనుక చూస్తే 6, 8, 10. 6, 8 14 అవుతుంది. ఈ 14 10 కంటే ఎక్కువ కాబట్టి ఇది కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడండి 3, 6, 3, 3, 3 2 వాలితే 6 అవుతుంది. ఇది కూడా 6. ఈ 2 అంటే ఈ 2 భుజాలను కలిపిన ఆ మూడో భుజంకి సమానంగానే ఉంటుంది, ఎక్కువ రావట్లేదు. కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరచదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. సో ఈ విధంగా మనం అంటే మనకు రూల్ ఏం తెలవాలి, త్రిభుజాలు ఏర్పడాలంటే భుజాల యొక్క కొలతలు ఎంత ఉండాలి అంటే 3 భుజాల్లో ఏ 2 భుజాల కొలతలను కలిపినా కానీ మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువగా ఉన్నా ఏర్పరచదు, సమానంగా ఉన్నా ఏర్పరచదు. ఎక్కువగా ఉంటే మాత్రమే ఏర్పరుస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 9వ ప్రాబ్లం. ఇన్ ఏ ట్రయాంగిల్ ద హైట్ ఈజ్ డబుల్ ద బేస్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 576 స్క్వేర్ సెంటీమీటర్స్. దెన్ ఇట్స్ ఏ హైట్. దాని యొక్క ఎత్తు ఎంత? ఒక త్రిభుజం ఎత్తు 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజం వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్ అయినా ఆ త్రిభుజం ఎత్తు ఎంత? సొల్యూషన్ కనుక మనం చూస్తే అసలు త్రిభుజం ఎత్తు మరియు బేస్, ఎత్తు మరియు భూమి, ఎత్తు మరియు భూమి ఉన్నప్పుడు దానికి ఫార్ములా ఏందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఎత్తు భూమి డబుల్ ద బేస్, ఎత్తుకి డబుల్ బేస్ ఉందన్నమాట. అంటే బేస్ని బీతో సూచిస్తాం, ఎత్తుని హెచ్తో సూచిస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ 2b అవుతుంది. చూడండి హెచ్ ఈజ్ ఈక్వల్ 2b అవుతుంది. అప్పుడు మనం త్రిభుజం ఫార్ములా కనుక మనం చూస్తే త్రిభుజం ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ చూడండి హెచ్ అనేది 2 ఇంటూ బి అవుతుంది. సో హాఫ్ బి హెచ్ బదులు 2b రాస్తాం. అప్పుడు చూడండి హాఫ్ ఇంటూ 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 576 చదరపు సెంటీమీటర్కి సమానం. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. ఇక్కడ చూడండి బి ఎంత? బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా ఒక స్క్వేర్ రూపంలో మారిస్తే 24 ఇంటూ 24 అవుతుంది. 24 ఇంటూ 24 576 అవుతుంది. కాబట్టి 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576. అప్పుడు 576 బదులు 24 రాస్తే 24 స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్కు 24 స్క్వేర్ క్యాన్సిల్ అయితే బి ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. సో ఈ విధంగా మనం దాని యొక్క బేస్ని మనం కనుక్కోవాలి. అప్పుడు మనకు బి ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ 24 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ 24 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 24 చేయాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ 24 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 48 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ 48 సెంటీమీటర్స్. అంటే మనకు బేస్ వస్తుంది. ఫస్ట్ ఈ బేస్ని మనం దీని యొక్క 2 ఇంటూ బి కాబట్టి బేస్కు 2 రెట్లు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ 24కు 2 రెట్లు 48. సో హెచ్ ఈజ్ ఈక్వల్ 48 అవుతుంది. సో ఈ విధంగా మనం 9వ లెక్కను మనం చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకు 10వ ప్రశ్న. వాట్ డస్ ద హైట్ ఆఫ్ ద లాంగెస్ట్ బార్ ఇన్ ద బార్ గ్రాఫ్ గివ్? కమ్మి రేఖాచిత్రంలో అతి పొడవైన కమ్మి యొక్క ఎత్తు దేన్ని సూచిస్తుంది? కమ్మి రేఖాచిత్రం అంటే బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకు అంటే దీనికి ఆప్షన్ కానీ 1 మీడియన్ మధ్యగతం, 2 సగటు మీన్, మోడ్ బహుళకం, వ్యాప్తి రేంజ్. ఈ 4 ఆప్షన్లో ఏ దాని కరెక్ట్ అని చూడాలి. ఫస్ట్ బార్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా బార్ గ్రాఫ్ ఉంటుంది. ఈ బార్ గ్రాఫ్లో మనం దేనిని ఎత్తు పెట్టాలంటే మనకు మీడియం మధ్యగతం పెట్టాలన్నా, సగటు మీన్ తీసుకోవాలన్నా, మోడ్ బహుళకం తీసుకోవాలన్నా,
వ్యాప్తి రేంజ్ తీసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ వీటి యొక్క అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దత్తాంశంలో ఇవ్వబడిన విలువలు, ఆ విలువల్ని మనం క్రమరహితంగా ఉంటవి, వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం అమర్చినప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో దానిని తీసుకోవడం, దాని వాల్యూని తీసుకోవడాన్ని మనం మధ్యగతం అంటాం. కాబట్టి దీన్ని మనం బార్ గ్రాఫ్లో తీసుకోం. అదేవిధంగా సగటు అంటే ఏంటంటే ఒక దత్తాంశంలో ఆ దత్తాంశంలోని రాసుల మొత్తము మరియు రాసుల సంఖ్యకు మధ్యన నిష్పత్తి లేదా భాగహారమును మనం సగటు అంటాం. కాబట్టి సగటును కూడా మనం కమ్మి రేఖాచిత్రంలో తీసుకోము. అదేవిధంగా మోడ్ అంటే బహుళకం. అంటే ఇవ్వబడిన దత్తాంశంలో ఎక్కువగా ఉన్న దత్తాంశాన్ని మనం ఏం చేస్తామంటే బహుళకంగా గుర్తిస్తాం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే లాంగెస్ట్ బార్ అంటే పెద్ద బార్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బహుళకమును మాత్రం తీసుకుంటాం. అంటే కమ్మి రేఖాచిత్రంలో మనకి ఏం తీసుకుంటాం అంటే బహుళకం తీసుకుంటాం. అదేవిధంగా వ్యాప్తి రేంజ్ అంటే ఏంటంటే ఇవ్వబడిన దత్తాంశం యొక్క విలువల యొక్క కనిష్ట మరియు గరిష్ట విలువల యొక్క వ్యత్యాసము లేదా భేదము లేదా తేడానే మనం వ్యాప్తి అంటాం. కాబట్టి వ్యాప్తిని కూడా తీసుకోము. మనం తీసుకునే ఆన్సర్ ఏంటంటే మూడవది బహుళకం. అంటే ఎక్కువగా ఏది ఉంటే దాన్నే మనం ఎక్కువ గ్రాఫ్లో మనం ఎక్కువ కమ్మిలో బార్లో తీసుకుంటాం కాబట్టి మనకు ఆన్సర్ బహుళకం అవుతుంది. మరొక లెక్క లెక్క ద పెరిమీటర్స్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ ఆర్ సేమ్ if the length and the breadth of the rectangle are 32 centimeters and 28 centimeters respectively, then the area of the square is greater than area of the rectangle by అంటే ఎంత ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కంటే ఎంత ఎక్కువ అనేది క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 32 సెంటీమీటర్ మరియు 20 సెంటీమీటర్ అయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం వైశాల్యం కంటే ఎంత ఎక్కువ అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. అయితే సొల్యూషన్ కనుక మనం చూస్తే ఒక దీర్ఘచతురస్రం అదేవిధంగా ఒక చతురస్రం ఈ రెండింటి యొక్క పెరిమీటర్ సమానం. పెరిమీటర్ అంటే చుట్టుకొలత సమానం. మరి ఈ దీర్ఘచతురస్రం యొక్క కొలతలు మనకి ఇచ్చాడు ఎంత 32 సెంటీమీటర్స్ అదేవిధంగా 28 సెంటీమీటర్స్. ఈ 32 సెంటీమీటర్ 28 సెంటీమీటర్స్. మరి ఇటు 32 ఉన్నది, ఇటు కూడా 32 ఉంటుంది, ఇటు 28 ఉన్నది, ఇటు కూడా 28 ఉంటుంది. మరి 32 28 60 అంటే చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 120 సెంటీమీటర్లు. మరి 120 సెంటీమీటర్లు ఇక్కడ ఈ చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానం కాబట్టి ఈ 120 సెంటీమీటర్లు చుట్టుకొలత కాబట్టి ఈ 124 సమాన భాగాలుగా చేస్తే సరిపోతుంది. అంటే 120/4 అంటే 30 30 30 30 అవుతుంది. అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టూ ఒక్కొక్క భుజం పొడవు ఎంత ఉంటుందంటే 30 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలన్నా దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘచతురస్రం వైశాల్యం 32 × 28 32 × 28 8 2 16 8 3 24 25 2 2 4 2 3 6 మనకి ఎంత అవుతుంది 6 9 8 896 స్క్వేర్ సెంటీమీటర్. మరి చతురస్రం చుట్టూ వైశాల్యం మనం కనుక్కుంటే చతురస్రం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 30 × 30 అంటే ఏ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ 30 × 30 అంటే 30 × 30 దీర్ఘచతురం వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ కాబట్టి ఏ ఇంటూ ఏ అంటే 30 × 30 3 3 9 900 అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, ఈ చతురస్రం విలువ ఎక్కువ ఎంత అనేది చూస్తే 900 -
896 కనుక చేస్తే మనకి ఏమవుతుందంటే 10 బారోయింగ్ వస్తుంది, మళ్ళీ 10 బారోయింగ్, 10 నుంచి 6 పోతే 4, 9 ఉంటుంది, 9 నుంచి 9 పోతే 0, 8 నుంచి 8 పోతే 0, అంటే 4 స్క్వేర్ సెంటీమీటర్ మనకు చతురస్రం యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ లెక్కను మనం చేయవలసి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో TGTET 2025కి సంబంధించిన 8 జనవరి 2025 తారీఖున సీజన్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం 5వ పార్ట్లో ఉన్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే చూడండి, ముందుగా మనకు 11వ క్వశ్చన్ కనుక చూస్తే ద ప్రొడ్యూసర్ ఆఫ్ హోల్ నెంబర్ 0 ఈస్. పూర్ణాంకం 0కి ముందు సంఖ్య. అంటే ఇక్కడ చూడండి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ హోల్ నెంబర్ 0 ఈజ్ అంటే 0కి ముందు ఉన్న సంఖ్య. ఇందులో హోల్ నెంబర్లో, హోల్ నెంబర్ అంటే ఏంది? పూర్ణాంకం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ సహజ సంఖ్యలు ఎంతో సూచిస్తాం. ఇంగ్లీష్లో దీన్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. ఇది 1 నుంచి మనకు స్టార్ట్ అయ్యి మనకు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదేవిధంగా పూర్ణాంకము 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదేవిధంగా పూర్ణాంకం మీన్స్ హోల్ నెంబర్స్. అదేవిధంగా ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 ఇట్లా అనంతం వరకు ఉంటుంది. అదేవిధంగా -1, -2 ఈ విధంగా ఇటు కూడా మళ్ళీ అనంతం వరకు ఉంటుంది. అంటే ప్లస్, మైనస్ అండ్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0, ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0 మొత్తం కలిపితే ఇంటిజర్స్ అవుతుంది. కానీ మనకు ఏం అడిగింది ఇక్కడ? ఇంటిజర్స్ అడగలేదు. ఏం? హోల్ నెంబర్ ఆఫ్ 0 అంటే హోల్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 కంటే ముందు ఏం ఉండదు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? నో ప్రొడ్యూసర్, ముందు సంఖ్య లేదు అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 13వ లెక్క. నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్ ఈజ్. క్రమ పంచభుజిలో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య. ఇక్కడ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్. అసలు పెంటగాన్ అంటే 5 భుజాలు గల ఒక పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. అయితే ఇక్కడ మనకు సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు అంటే మనం ఒక రేఖ కనుక గీసినప్పుడు ఈ రేఖలో ఇటువైపు ఏ విధమైన నమూనా ఉందో అటువైపు కూడా సేమ్ నమూనా వచ్చే విధంగా ఉంటుంది. అంటే మన అద్దంలో చూసిన విధంగా. అంటే సిమెట్రీ లైన్ అంటే అద్దం అన్నమాట. అద్దంలో ఇటు సైడ్ ఎలా కనబడితే అటు సైడ్ కూడా అదే విధంగా కనబడుతుంది. అటువంటి వాటినే మనం ఏమంటారు? సిమెట్రీ అని అంటాం. అయితే ఇక్కడ దీంట్లో సిమెట్రీ ఏంటి అంటే మన ఎన్ని రేఖలు ఉంటాయి అంటే మనం కనుక చూస్తే ఫస్ట్ పెంటగాన్లో ఎన్ని ఉంటాయంటే ఇలా గీసామనుకోండి, ఇది ఇటు మలిస్తే ఇది దీని మీద అచ్చుపడుతుంది కాబట్టి ఇది ఒక రేఖ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. సో ఇదొక సిమెట్రీ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. సో ఈ విధంగా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. అదేవిధంగా మనం ఎన్ని గీయగలిగామంటే ఒక 5 మాత్రమే గీయగలిగాం, అంతకంటే ఎక్కువ గీయలేదు. 1, 2, 3, 4, 5. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ సిమెట్రీ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగ్రామ్ అన్నప్పుడు మనకు ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి. 5 అనేది ఆన్సర్ అన్నమాట. ఫ్రెండ్స్, 14వ లెక్క. ఇన్ ద 6 question mark 5 question mark 4 find the digit at question mark place so that the difference between its place value 5940. సంఖ్య 6 క్వశ్చన్ మార్క్ 5 క్వశ్చన్ మార్క్ 4లో క్వశ్చన్ మార్క్ స్థానంలో అంకెను దాని స్థాన విలువల మధ్య వ్యత్యాసం
5940 ఉండేలా కనుగొనండి అని ఆన్సర్ ఉందన్నమాట. అయితే దీనికి ఆప్షన్స్ చూడండి. దీని ఆప్షన్ 1ది 7, 2ది 6, 3ది 8, 4ది 5. అయితే ఇక్కడ చూడండి 6 క్వశ్చన్ మార్క్ అంటే డాష్ పెడదాం, 5 డాష్ 4. అయితే ఇక్కడ ఇది వేల స్థానంలో ఉంది, ఇది పదుల స్థానంలో ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత కావాలి అంటే ఇదండి 5940 కావాలి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5940 కావాలి. అయితే ఇక్కడ ఉన్నాకే ఇక్కడ ఉన్న సేమ్ అన్నమాట. అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ 1 కానీ 1 వేసామనుకోండి ఏమవుతుంది 1000. ఇక్కడ 1 వేస్తే ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ నుంచి 1000 అంటే 1000 నుంచి 10 900 కదా. సో 1 ఆన్సర్ కాదు. ఆ విధంగా 2 చెక్ చేద్దాం. 2 పెడితే ఇక్కడ 2000 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. ఇక్కడ 2 ఇక్కడ 2 రాసి అనుకో, ఇక్కడ 1000 స్థానంలో ఉంది కాబట్టి 2000 అవుతుంది. ఇక్కడ 10ల స్థానంలో ఉంది కాబట్టి 20 అవుతుంది. అంటే 2000 నుంచి 20 పోతే ఎంత 19,080 అవుతుంది. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే 5కు దగ్గరలో ఉన్న అంకెను మనం తీసుకోవాలి. 5 దగ్గరలో ఏముంది 6 ఉంది. ఇక్కడ 6 ఇక్కడ 6 రాశాను అనుకోండి, ఇది 6 అంటే 6000 అవుతుంది. అదేవిధంగా 60 అవుతుంది. 6000 నుంచి 60 చేస్తే 0 నుంచి 0 వస్తుంది. ఇక్కడ 0 నుంచి 6 పోదు కాబట్టి బారోయింగ్ తీసుకోవాలి. బారోయింగ్ 10 నుంచి 6 పోతే 4 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 5940. అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 6 ఆన్సర్ కాబట్టి 2వ ఆన్సర్. అయితే ఇలా కూడా చేయొచ్చు. లేదనుకోండి మనం ఆప్షన్ నుంచి కూడా మన ఆన్సర్ రాబట్టుకోవచ్చు. ఆప్షన్లో ఏమేమి ఇచ్చారు, 7 ఒకటి ఇచ్చారు, 6 8 ఒకటి ఇచ్చారు, 5 ఒకటి ఇచ్చారు. ఫస్ట్ ఈ 7 వేసి చూద్దాం. 7 అయితే 7000 నుంచి 70 పోతే 5940 రాదు. సో అది పక్కన పెట్టేద్దాం. తర్వాత 6 పెట్టి చూద్దాం. తర్వాత 8, తర్వాత 5. ఈ విధంగా పెట్టి చూస్తే 5940 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆఫ్ చేసి అది రైట్ ఆన్సర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం లాజిక్ను ఆలోచించి మనం లెక్కలు చేస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్. మనం 15వ ప్రాబ్లం కనుక చూస్తే ఏ హోటల్ రిక్వైర్స్ 7 లీటర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఫర్ డే. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 1 లీటర్ ఆయిల్ ఈజ్ 100 rupees, the cost of oil required by hotel for 31 days is. ఒక హోటల్కు రోజుకు 7 లీటర్ల వంట నూనె అవసరం. 1 లీటర్ నూనె ధర 100 రూపాయలు అయితే ఆ హోటల్కు 31 రోజులకు అవసరమయ్యే నూనె ధర ఎంత? అంటే ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె, రోజుకు 7 లీటర్లు. రోజుకు ఎన్ని లీటర్లు వాడుతున్నారంటే 7 లీటర్లు వాడుతున్నారు. 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలు అయినప్పుడు 7 లీటర్లు అంటే ఇంటూ 100 అవుతుంది. 700 రూపాయలు రోజుకు వాడుతున్నారు. అయితే మరి 31 రోజులకు ఎంత అంటే ఇంటూ 31 చేయాలి మనం. 1 ఫస్ట్ 1 తోటి చేస్తాం. 0 0 7 1 0 0 1 0 0 1 7 7 ఇంటూ 3 తోటి చేస్తాం. 3 0 0 3 0 0 3 7 21 0 0 7 1 2 21,700 అంటే ఆప్షన్ 3 అనమాట. అంటే ఈ క్వశ్చన్ చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఈజీ క్వశ్చన్. మనం ఏం చేయాలంటే ఒక ప్రశ్నని మనం చదువుకొని అర్థమయ్యే విధంగా మనం ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత మనం చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. 16 లెక్క. ద రన్ స్కోర్డ్ ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ బై 11 players ఈజ్ 60 15 120 50 48 4 56 100 80 8 15. దెన్ మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్. ఒక క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్ళు సాధించిన పరుగులు 60 15 120 50 48 4 56 100 88 15 అయినా ఈ దత్తాంశం మధ్యగతం కనుక్కోండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఈ డేటా
ఈ దత్తాంశంని మనం ఎలా వేయాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం మధ్యగతం కనుక్కోవాలంటే ఒక ఇచ్చిన డేటాని మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ ఈ రెండు సైడ్ల డేటా సమానంగా చూసుకొని మధ్యలో ఉన్నదే మనకు మీడియన్ అవుతుంది. సో దీనిని మనం ఏం చేద్దామంటే మనం ఆరోహణ క్రమంలో రాద్దాం. మొత్తం ఎన్ని దత్తాంశాలు ఉన్నాయి, ఎన్ని విలువలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది. సో దీంట్లో మనం మధ్యలో ఉన్నది తీసుకోవాలి. మధ్యలో ఎంత ఉన్నది అంటే మనం మొత్తం 11 కాబట్టి 11 సగం చేస్తే అంటే 11లో 1 తీసేద్దాం 10 అంటే ఎప్పుడైనా సరి సంఖ్య తీసుకుంటేనే అటు ఇటు సమానం వస్తుంది. సో 10 సగం వస్తే 5. సో 1 2 3 4 5 1 2 3 4 5 అటు ఇటు అయిపోయింది. మధ్యలో ఏమున్నది 50 మిగిలింది. సో ఇది మనకు మీడియన్ అవుతుంది. మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 50. సో ఈ విధంగా మనం మీడియన్ని చేయాలన్నమాట. చూడండి 17వ లెక్క, విచ్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ గివ్ ఏ హోల్ నెంబర్. ఈ కింది వాటిలో దేని ఫలితం పూర్ణాంకం అవుతుంది. అంటే ఈ 4 ఆప్షన్స్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇందులో ఏదైతే పూర్ణాంకం వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, 15/16 మైనస్ 3/4 చేయాలి. ఈ భిన్నాల యొక్క తీసివేత చేయాలంటే మనం ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. 16కు 4 ఎల్సిఎం 16 అవుతుంది. 16ను 16 తోటి భాగిస్తే 1 వస్తుంది. 1 × 15 = 15 మైనస్ 16ను 4 తోటి భాగిస్తే 4 వస్తుంది. 4 × 3 4 12 అవుతుంది. సో అంటే 3/16 ఇది పూర్ణాంకం కాదు. నెక్స్ట్ చూద్దాం, 2/5 డివైడెడ్ బై 1. 2/5/1 అంటే 2/5 ఉంటుంది. 2/5 ఆన్సర్. సో ఇది కూడా పూర్ణాంకం కాదు. సో ఇది చూద్దాం. మూడోది చూద్దాం, 11/12 ప్లస్ 1/2 ఇంటూ 5/6 ఇంటూ భిన్నంలో ఇంటూ ఎట్లా చేయాలి, ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి కదా. భిన్నంలో ఇంటూ ఎట్లా అవుతుంది, 1/2 ఇంటూ 5/6 అంటే 1 5 5 2 6 12 11/12 ప్లస్ 5/12. ఈ రెండింటి హారాలు సమానం ఉంది కాబట్టి 12 హారంలో వేసుకోవాలి. 11 + 5 16 అవుతుంది. సో 16/12 16 అంటే 4 4 16 4 3 12. సో 4/3 ఇది కూడా పూర్ణాంకం కాదు, భిన్నంలోకి వచ్చింది. సో దీన్ని చూద్దాం, 15/17 ఇంటూ 2⁴0. ఏదైనా 0 ఉందనుకోండి, ఘాతం కనుక 0 కనుక ఉంటే దాని విలువ మొత్తం 1 అవుతుంది. సో 2⁴0 1 అవుతుంది. -1 1 - 1 0. 15/17 ఇంటూ 0. 0ని దేనితో భాగించినా దాని విలువ 0 వస్తుంది. 0 అనేది పూర్ణాంకం కాబట్టి 4 ఆన్సర్ రైట్. సో ఈ విధంగా మనం 17వ లెక్కను చేయవలసి ఉంటుంది. చూడండి 18వ లెక్క, ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ సిలిండర్ ఆర్ R and H respectively, then volume of the cylinder in cubic unities. స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా R మరియు H అయితే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఘనపు యూనిట్లలో. ఆప్షన్ ఏంటంటే ఒకటోది πr²h, రెండోది πr²h², మూడోది ½ × πr²h, నాలుగోది 1/3 πr²h. అయితే ఇక్కడ చూడండి సొల్యూషన్ కనుక చూస్తే దీనికి సొల్యూషన్ డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు మనకు. స్తూపం యొక్క వైశాల్యం ఘనపరిమాణం యొక్క ఫార్ములా కనుక చూస్తే మనకు πr²h. ఇలా అంటే స్తూపం ఎలా ఉంటుంది, మనకు ఇలా ఉంటుంది. పైన ఒక వృత్తం, కింద ఒక వృత్తం, ఈ విధంగా స్తూపం ఘనపరిమాణంలో ఉంటుంది. అయితే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం, ఈ వృత్తం యొక్క వైశాల్యం ఏంది, πr² ఇంటూ దాని యొక్క పొడవు ఎంత ఉన్నది, h ఇంటూ h, πr²h. మన ఈ విధంగా అంటే వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా కనుక మనం వస్తే వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంది, πr² ఇంటూ పొడవును మనం కనుక గుణిస్తే మనకు స్తూపం యొక్క ఫార్ములా వచ్చేస్తుంది, πr²h. సో ఇది πr²h ఒకటోది.
ఆన్సర్, మిగిలినన్ని తప్పు ఆన్సర్లు. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంను ఈ సొల్యూషన్ మనం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. 19th ప్రాబ్లం కనుక చూస్తే, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8 అండ్ సబ్స్ట్రాక్టెడ్ 16 ఫ్రమ్ ప్రోడక్ట్ గివ్స్ 6 times ద నెంబర్ ఈజ్ సెల్ఫ్, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యను 8తో గుణించగా వచ్చిన ఫలితం నుంచి 16ను తీసివేస్తే ఆ సంఖ్యకు 6 రెట్లు వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత? దానికి ఆప్షన్స్: 1వ 9, 2వ 8, 3వ 6, 4వ 7. అదే చూడండి, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8, ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటాం, దాన్ని మనం 8తోటి గుణిస్తాం, అప్పుడు 8x వస్తుంది. ఈ 8ని ఒక నెంబర్ని మనం 8తోటి గుణించి దాన్ని సబ్స్ట్రాక్టెడ్ 16, ఇందులో నుంచి 16ను మనం తీసేసాం. ఇది 6 times ఆఫ్ ది నెంబర్. ఈ నెంబర్కి 6 times అంటే 6 into ఈ నెంబర్ అవుతుంది. ఈ విధంగా దీన్ని మనం రాయవలసి ఉంటుంది. రాసిన తర్వాత ఈ ఎక్స్ని మనం ఇటువైపు తీసుకోవాలి. అయితే ఇక్కడ +x ఉంది కాబట్టి ఇటు వస్తే -x అవుతుంది. అదేవిధంగా ఈ -16 ఇటు తీసుకెళ్ళాలి, ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో 8x ఇది తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ కాస్త ఇటు వస్తే -6x ఈజ్ ఈక్వల్ -16 అడిపోతే ప్లస్ అవుతుంది కాబట్టి 16 అవుతుంది. 8x నుంచి 6x పోతే ఎంత? 2x ఈజ్ ఈక్వల్ 16. x ఈజ్ ఈక్వల్ 16/2. 2 1 జా 2 8 జా x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఇది అనమాట, అంటే ఆన్సర్ ఆప్షన్ 2. దీన్ని మనం ఈ విధముగా చేయవలెను. మరో లెక్క చేద్దాం ఫ్రెండ్స్. 20వ లెక్క. ఇఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, దెన్ ఒక కోణం యొక్క సంపూరక కోణం దాంతో సమానంగా ఉంటే ఆ కోణం ఎంత? 1 యాక్యూట్ యాంగిల్ అల్పకోణం, 2 సరళ కోణం స్ట్రైట్ యాంగిల్, 3 అధిక కోణం అబ్ట్యూట్ యాంగిల్, 4వది రైట్ యాంగిల్ లంబకోణం. అయితే ఇక్కడ చూడండి, అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం, అంటే 90 degrees కంటే తక్కువ అని అల్పకోణం అంటాం. సరళ కోణము అంటే 180 degreesని సరళ కోణం అంటాం. ఇది 90 degrees కంటే తక్కువ ఉండాలి అక్యూట్ యాంగిల్. ఇది సరళ కోణం 180 degrees ఈక్వల్ ఉండాలి. అధిక కోణం అంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి. లంబకోణం అంటే 90 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కంటే తక్కువ. అయితే ఇక్కడ ఏమన్నా సంపూరక కోణం. సంపూరక కోణం అంటే కోణం కూడా దానంతే ఉంటే ఆ 2 కోణాలు కలిస్తే 180 degrees కావాలి. అంటే ఇప్పుడు ఇది ఒక యాంగిల్, ఇది 180 degrees. ఈ 180 degreesలో ఒక కోణం 90 degrees అయింది. ఒక కోణం ఎంతైనా కావచ్చు, 90 కావచ్చు, ఎంత మిగిలిన కోణము కూడా ఈ 2 కోణాలు కలిపితే 180 కావాలి. ఆ విధంగా ఉండే వాటిని సంపూరక కోణం అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఆ 2 కోణాలు సమానంగా ఉండాలి అంటే ఈ కోణం 90, ఈ కోణం కూడా 90 ఉండాలి. అలా ఉంటేనే 2 కోణాలు సమానంగా అవుతుంది. సో సంపూరక కోణం దాంతో సమానంగా, సపోజ్ ఇప్పుడు ఈ విధంగా 180 degrees ఉంది, దీన్ని సంపూరక కోణం అంటాం. ఈ విధంగా ఇది 60 degrees ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది? 120 degrees. అంటే ఈ 2 కోణాలు సమానంగా ఉండవు, ఇక్కడ ఈ 2 కోణాలు సమానంగా ఉంటుంది. సో ఇది రైట్ ఆన్సర్. అంటే రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే లంబకోణం. లంబకోణం అంటే 90 degrees. ఇది ఈ విధంగా మనం సంపూరక కోణం అంటే 2 కోణాలు కలిపి, ఎదురెదురు కోణాలు మొత్తం 2 కలిసి సంపూరక కోణం అవుతుంది. ఈ 2 కోణాలు కలిసి 180 degrees అయితే దాన్ని సంపూరక కోణం అంటాం. అయితే ఒక కోణము మరియు దాంతో సంపూరకంగా ఉండే కోణాలు, 2 కోణాలు 90 degrees 2 కోణాలు సమానంగా ఉండాలి అంటే అవి 2 90 ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి రైట్ యాంగిల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, లంబకోణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 21వ ప్రశ్న. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 51 and 90 are, అంటే 51 మరియు 90ల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 1వది 10, 2వది 7, 3వది 9, 4వది 8. అయితే ఈ ప్రధాన సంఖ్యల
సంఖ్యను మనం తెలియజేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి మరియు వాటిని గుర్తు పెట్టుకోవాలి. అయితే మొత్తం 25 ఉంటుంది. అయితే దీన్ని మనం ఈ ఆర్డర్లో రాసుకుంటే వరుసగా రాసుకుంటే గుర్తుండదు. మనకు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఒక అంకెకి సంబంధించిన ఏంటంటే 0 నుంచి 1 నుంచి 10 వరకు అయితే 2, 3, 5, 7 గుర్తుపెట్టుకోండి, 4 ఉంటాయి. తర్వాత 11 నుంచి 20 మధ్యన కూడా 4 ఉంటాయి. అంటే స్టార్టింగ్లో 4, 11, 13, 17, 19 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత 20 నుంచి 30 వరకు 2 ఉంటాయి. 31 నుంచి 40 వరకు కూడా 2 ఉంటాయి. ఇక్కడ 2, 2 ఉంటాయి. తర్వాత 41 నుంచి 50 మధ్యన 3 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2, 2, 3 సీరియల్. అదేవిధంగా 50 నుంచి 60 మధ్యన 2 ఉంటాయి. 60 నుంచి 70 మధ్యన 2 ఉంటాయి. మళ్ళీ 70 నుంచి 80 మధ్యన 3 ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ 2, 2, 3 ఫార్మాట్ ఎట్లా ఉన్నదో 2, 2, 3 ఫార్మాట్ ఉన్నట్టే ఇక్కడ కూడా 2, 2, 3 ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ కూడా 2, 2, 3 ఫార్మాట్ కంటిన్యూ కాదు, కానీ ఒక 2 ఉంటుంది. తర్వాత లాస్ట్లో మాత్రం 1 మిగులుతుంది కాబట్టి 2, 1 ఉంటుంది. వీటిని మళ్ళీ ఎట్లా గుర్తుపెట్టినప్పుడు 23, 29 ఇక్కడ 20 నుంచి 50 వరకు కనుక మనం చూస్తే 23, 29, 53, 59, 31, 37, 61, 67, 41, 43, 47, 71, 73, 79. ఇక్కడ కొద్దిగా 7 కాస్త 9 అవుతుంది. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ఫార్మాట్ ఇక్కడ 53, 59, 83, 89, 23, 29, 53, 59, 83, 89. ఈ విధంగా 3 ఫార్మాట్లు సేమ్ ఉంటుంది. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ 2 ఫార్మాట్లు కూడా అదే విధంగా గుర్తు ఉంటాయి. తర్వాత ఈ విధంగా అట్లా కొద్దిగా మార్పుతోటి మనం ఈ విధంగా గుర్తుపెట్టేసుకుంటే మనకు 1 నుంచి 100 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా ఏ విధంగా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే 51 నుంచి 90 మధ్యన, 90 అంటే ఇక్కడ వరకు, 51 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 ఉంటాయి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనం ఈ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే గుర్తుండదు కాబట్టి ఈ క్రమంలో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి 22వ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ట్రయాంగులర్ ప్రిజం యాప్. త్రిభుజాకార పటకంలో శీర్షాల సంఖ్య. అసలు త్రిభుజాకార పటకం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. వీటి యొక్క శీర్షాలు అంటే ఇక్కడ మూలాలు 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఉంటాయి. సో ఈ విధంగా మనం 6 రెండవ ఆన్సర్ అనమాట. 6 ఆన్సర్. ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ ఈవెన్ డివిజర్స్ ఆఫ్ 100 యొక్క సరి భాజకాల సంఖ్య. 100 యొక్క సరి భాజకాల సంఖ్య అని ఉన్నది. అంటే 1వ 5, 2వ 8, 3వ 7, 4వ 6 ఇచ్చారు. 100 యొక్క సరి భాజకాలు. ద నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ 100. ఇక్కడ చూడండి 100ను ఫస్ట్ భాగించాలి మనం. ఫస్ట్ 2 తోటి భాగిస్తే 250 జా 100. తర్వాత 4 25 జా 100. అదేవిధంగా 10 జా 100. ఇలా ఎన్ని భాజకాలు ఉంటాయంటే 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, తర్వాత 10 ఒకటి ఉంది, తర్వాత 25 ఒకటి ఉంది, 50 ఒకటి ఉంది, తర్వాత 100కి 100 100 జా 100. అంటే ఇది ఏ టేబుల్లో వస్తుంది అంటే ఈ టేబుల్లో వస్తుంది. సో మొత్తం ఎన్ని వచ్చినాయి మనం 2, 4, 10, 25, 50, 100 ఇవి సరి భాజకాలు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 6 అనమాట. అంటే సరి భాజకాల సంఖ్య ఇది వస్తుంది అనమాట.
24 problems and friends. The number of points on a straight line are ఒకటోది 1, సెకండ్ 2, థర్డ్ 3 అండ్ సెకండ్ 0, థర్డ్ 2, ఫోర్త్ ఇన్ఫైనైట్. అంటే ఒక స్ట్రైట్ లైన్ పై ఎన్ని పాయింట్లు ఉన్నాయని ఇక్కడ క్వశ్చన్. అంటే ఒక స్ట్రైట్ లైన్ పై ఎన్ని పాయింట్లు ఉంటాయంటే అనంతం ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లైనా పెట్టుకోవచ్చు, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే 4 పెట్టాలి. ఒక స్ట్రైట్ లైన్ పై ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు, అనంతం. అన్ని పాయింట్ల కలయికనే ఒక లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ పై ఎన్నైనా పాయింట్లు ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్